అమ్మా ఏం జరిగింది, ఎందుకు చనిపోయింది? చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది, ఏం వస్తుంది, పైసల వల్లనే గొడవ అవుతుంది. మేము పైసలు ఇవ్వవా, ఏం చేయవా, నీకు ముందు వచ్చి మేము సస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయకు. మాకు బాలాజీ ఫోన్ చేసిండు, మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున్న ఈ రోజు పొద్దున్న పోతున్నాం, మేము పోగానే మాట్లాడతాం అని చెప్పి ₹1,00,000 కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. బండి భూమి రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 కూడా కొట్టించుకుండు. మా ఆయన ₹1,00,000 కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా కారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఎమ్మటే మా అన్న వాళ్ళు హాస్పిటల్ వేసుకోవేరు. టెన్షన్ పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పనిచేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాల లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండల అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. చెప్పండి. పిల్లాన్ని తీసుకొని నేల బతకాలి, అప్పు ఎక్కడ తెలియాలి, నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు, ఏం తెలిసిందే మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరైనా ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం, తీసుకుపోయి ₹1 చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లలు చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్ళకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్ళకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి బాలాజీ తీసుకున్నాడు. మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా, నీకు మామనే అవుతాడు, నా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు, నేను ఎవరు నా దగ్గర ఒకటి ఎక్కువ అధిక ఒకటి నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తాను, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు. మళ్ళీ ఫోన్ చేశారు, మేము భూమి నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం. ఇంత జరుగుతుంది కదా, ₹1,00,000 ఎలా కొట్టిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మళ్ళీ ₹1,00,000 కొట్టించుకున్నాడు. కూర్చొని పట్టుకుంటా చక్కన అయితే దాదాపుగా 6-7 క్రితం ఆయనకు పరిచయం అయ్యి మామాని ఎమ్మడి తిరిగి ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మడి తిరిగి మామా నీకెందుకు, అందరికి నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందరికీ డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కలుస్తున్నా, ఎంతగా వడ్డీ కలుస్తున్నా, నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు, ఏమన్నా డబ్బులు ఉంటే తీసుకొచ్చి పెట్టు, నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వద్దు పెట్టి నువ్వు హైదరాబాద్లో వచ్చి మ్యారేజ్ చేసుకుని ఒక ఆటో కొనుక్కొని బతున్నాను. బతుంటే ఆ చుట్టాల మొత్తం తీసుకుపోయి, అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తా అని వీళ్ళు చెప్పి ఇలా తీసుకొచ్చిన డబ్బులు
తీసుకొచ్చి ఆ బాలాజీ నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చలో దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నావంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్ కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పోయి కేసు పెట్టినాం. ఆయన మీద 40 లక్షలు తీసుకొని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి లేపక ఈ 10 రోజుల కింద ఫోన్ లేపి నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ నీకు మరి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురా నేను మా కాడ, అసలు మేము ఇప్పుడు బిల్లులో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇచ్చేది చేస్తున్నాను, నేను సత్య కాలం వచ్చిన ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు తీయని నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ 1,00,000 రూపాయలు కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ తెచ్చి కొట్టించుకోండి. ఇంకోసారి 40,000 డబ్బులు కొట్టించుకోండు. డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోజు ఇప్పుడు ఈయన హైదరాబాద్ నుండి ఇలా మా తమ్ముని కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇయ్యం, నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు, ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయి నేను ఎప్పుడు అప్పులు చేసుకోలేదు, ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే నేను బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యంలో హాస్పిటల్ పోయినాకనే అది ఆయనకు బీపీ ఎక్కువ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజుల నుంచి ఏదో బాగా టెన్షన్లో ఉన్నారు బాబు అని వాళ్ళు డాక్టర్ చెప్పారు. ఊర్లో దాదాపు ఎంతమంది కట్టారు? ఎంతమంది కట్టారు? దాదాపు 1000 మంది ఇక్కడ 1000 మంది ఉంటారు ఈ ఊర్లోనే 1000 మంది. మధు కాడ, భీమ్లా కాడ, అదేదో మళ్ళా కవిత అంట, బాలాజీ, మళ్ళా గౌతమ్, మంగ్లీ మనకు మిగలేదు కానీ వీళ్ళంతా అదేదో డాన్స్ చేస్తే ఆ మంగ్లీ అని ఆ డాన్స్ ఆడారు. సార్ మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి బాధితులు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళేం చెప్తారంటే మేము సినిమాలో పెడుతున్నాము, సినిమాలో రూపాయి పెడితే 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు మబ్బే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము 10 రూపాయలు ఇస్తే మాకు 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కావున సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు అంటే తెలివిలేని వాళ్ళు ఊర్లో ఉండోళ్ళు నమ్మి వాళ్లకు 10 రూపాయల మిత్తితోటి నమ్మి ఇచ్చినారు తప్ప ఈ సినిమాల గురించి వాళ్ళకి తెలియదు. ఇందులో మందుల పాత్ర 100% ఉందని చెప్పి వాళ్ళు అంటారు. ఇది అంటే ఈ ఊరికి ఇంతకు ముందు వేరే ఊరికి వెళ్ళాం, అక్కడైతే మంగిలి వచ్చింది 2-3 సార్లు. ఇక్కడికే ఉన్న మీ తండాకు ఒకసారి మా ఊరికి మంగళి రాలేదండి. అక్కడ ఒద్దిపల్ల తండకు వచ్చింది. మా ఊరికి ఒద్దిపల్ల వాళ్ళు ఎవరైతే స్కామ్ చేస్తారో ఆ తండకు వచ్చింది. ఆ తండకు వచ్చిందా ఈ తండకు రాలేదు. ఒద్దిపల్ల ఇక్కడ నుంచి వాళ్ళైతే వాళ్ళ కాడ తీసుకుంటారు. అరే నేను కోటి తీసుకున్నావు, నాకు 1 కోటి ఇచ్చాను అనుకో మాట్లాడుకున్నాం. ఇంత జరిగి రోడ్డు మీద దందా చేస్తే కూడా ఒక్క రాజకీయ నాడుకు వచ్చి మనకి పలికి లేదు. సీఎల్ చేస్తే ఏమంటారు, నెంబర్ బ్లాక్ చేసి నెంబర్లు చేంజ్ చేస్తారు. ఒకడే బాబు. ఈ బాబు నా బాబు కాదు, మా హస్బెండ్. మీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరే చెప్పాలి సార్, వీళ్ళే చెప్పాలి, కోర్టు వాళ్ళే చెప్పాలి. నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి. మొత్తం బాలాజీ నాయక్ ఇచ్చేసినాం, ఏం లేదు మా దగ్గర. ఈ పిల్ల తప్ప ఇంకేం లేదు, ఈ పిల్లగానికి ఏం లేదు. ఈ గూడి తప్ప ఉన్న భూమి కూడా మార్టిగేజ్ చేసి ఆయనకు డబ్బులు ఇచ్చారు సార్. ఉన్న భూమి కూడా మార్టిగేజ్ చేసి ఏం లేదు, ఇంత భూమి లేదు. ఉన్న భూమి కూడా మార్టిగేజ్ చేసి అంటే మార్టిగేజ్ కాదు, రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తీసుకొచ్చి ఆయనకు ఇచ్చిరు. అంటే 10 రూపాయలు వడ్డీ కదా వస్తది కదా అని చెప్పి ఆశతోటి అంతా ఇంకేం లేదు. ఏమీ లేదు. బీదోళ్ళు తెలియదు, గిరిజన ప్రాంతాల్లో బతికిన బిడ్డలు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు ఒక రూపాయి ఎక్కువ వస్తానే ఆశతోటి ఊర్లలో కూడా అప్పులు ఇస్తారు. ₹1-2 వడ్డీతోటి ఇస్తారు. రూపాయి వడ్డీతోటి 2 రూపాయల వడ్డీతోటి ఏమొస్తుంది, 10 రూపాయల వడ్డీతోటి వస్తే మాకు రెట్టింపు వస్తుంది. మేము కూడా డెవలప్ అవుతాం. మేము కూడా ఒక హైఫై కార్లా మేము కూడా అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది సార్, బాగా సంపాదించాలి, మంచి స్థాయిలో ఉండాలి, నా భార్య పిల్లలు మంచిగా ఉండాలని చెప్పి ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆశతోటి పెట్టి తప్ప ఇలా మోసం జరుగుతుంది వాళ్ళకి తెలియదు సార్. ఇది వాస్తవం. ఇది మేము ఇచ్చినాం, మా ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? మేము ఇచ్చినాం కదా,
మేము మేము కట్ట ఇచ్చినాం. ఆ కట్ట ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? పైసలు పక్కన పెడితే పిల్లగాడు పసిపిల్లగాడు ఈయన పరిస్థితి ఏందన్నట్టు. పరిస్థితి ఎట్లా అని మీకు అడుగుతున్నాం సార్ మేము. మా తండ్రి చనిపోయిండు. మరి భార్య పిల్లలు ఏమో రోడ్డు మీద పడ్డారు. మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఫస్ట్ భార్య కొడుకు ఒకటే సార్ ఈ మైక్రో ఫైనాన్స్ అని చెప్పి ప్రగల్భాలు పలికి మా గిరిజనులకు మాయ మాటలు చెప్పి మోసం చేసి మనిషి యొక్క రక్తం దాగిన ఈ పిశాచులకు ప్రభుత్వం చట్టపరమైన నేరం అంటే చట్టం అంటే వాళ్ళకు చుట్టాలుగా పనిచేస్తుంది. చట్టం అంటే ఏముంటది? ఒక మనిషిని మనం అప్పు తీసుకొని మోసం ఎగదంగినమంటే ఏం చెప్తే ఒక చట్టం ఉంటది. తీసుకుపోయి రిమాండ్ చేస్తారు, జైలుకు పోతారు, మళ్ళీ ఆ బెయిల్ తీసుకొని వస్తారు. అంతే తప్ప ఇంతకు తప్ప ఇంకేం లేదని చెప్పి మనకు ఒక సింపుల్. మీకు ఎటువంటి న్యాయం జరగాలి? నా బాబుకి నాకు న్యాయం జరగాలి సార్. మీ డబ్బులు మీకు తిరిగి రావాలి. మా అప్పులన్నీ నాకు పోవాలి, మేము ప్రశాంతంగా. లేదంటే చట్టం ముందు పోయి ఇద్దరం వస్తాం. అది కోరిక. మా ఆయన సచ్చిండు, మేము కూడా సస్తాం. అందుతో పాటు మేము కూడా పోతాం. ఇంకేం చేయాలి సార్? ఇద్దరమే ఉన్నాం. ఎంత 50 లక్షలు ఎవరు ఉన్నారు మాకు? మమ్మల్ని ఎవరు చూస్తారు? ఒక్క రోజు ఈ గిరిజనులు కూలికి పని చేస్తే ఉపాధి హామీలో 300 రూపాయలు వస్తున్నాయి సార్. ఉపాధి హామీలో ఒక్క రోజు గిరిజనులు పని చేస్తే 307 రూపాయలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అదే లేపు కాంక్రీట్ పని చేస్తే 500 రూపాయలు కూలి వస్తుంది. మీడియా ఛానల్స్ తప్ప ఇక్కడికి ఇంకెవరైనా వచ్చారా? ఎవరు రాలే, పొలిటికల్ లీడర్ రాలే, ఎంపీ రాలే, ఎమ్మెల్యే రాలే, సీఎం అయితే రాడు. సీఎం ఎందుకు వస్తాడు ఈ చిన్న దానికి? సీఎం కి కూడా ఇందులో పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే యాక్షన్ తీసుకోండి. మేమేమంటున్నామంటే 100% పొలిటికల్ లీడర్ల ప్లాన్ ఉంది. ఎందుకంటే పెద్ద వాళ్ళు ఇక వాళ్ళు కాదమ్మ, అయ్యో మంగ్లీ ఏమంటుంది అసలు నాకు దీంతో సంబంధమే లేదని మంగ్లీ అంటుంది. మీరు మంగ్లీ మంగ్లీ ఒక పాట పాడితే దానికి మేము 100 లైక్లు కొట్టాం. మా గిరిజన బిడ్డ డెవలప్ అవుతుంది, ఇంకా పైకి ఎత్తాలి, ఇంకా పైకి వెళ్ళాలి అనుకున్నాం. కానీ మా మంగ్లే ఒక కాల పిశాచమై మాకు ఇట్లా మా మంగ్లే ఇలా కాల పిశాచమై మమ్మల్ని పైకి తీసుకోపోతుంది ఎప్పుడు అనుకోలేదు సార్. ఇది 100% చెప్తున్నా. మంగ్లీ కాదు ఇందులో 100%. బాలాజీ నాయకు, మంగ్లీ, మధు వీళ్ళంతా ఒకటే టీం. ఏబి టీంలు పనిచేసి మాకంతా మోసం చేసి కానీ మా బిడ్డకు ఒక న్యాయం చేయగలని మనం చేస్తున్నాం సార్. గవర్నమెంట్ వీళ్ళ చట్టాలంటే వీళ్ళకి చుట్టాలుగా మారిపోయినాయి. వీళ్ళు ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో వీళ్ళ ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి, వీళ్ళ ఆధార్ కార్డులు ట్రాక్ చేసి, వీళ్ళ పేరు మీద ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దారికి తెచ్చి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి బాధితులను న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని గవర్నమెంట్ కోరుకుంటాం సార్. ఇది మా న్యాయం ఏం లేదు సార్. మాకు జరగాల్సిన న్యాయం మాకు జరగాలి. మా లెక్కన ఇంకో ఫ్యామిలీ అవ్వకూడదు. మా లెక్క మా ఇంకో ఫ్యామిలీ అవ్వకూడదు. ఇంకా ఎన్నో ఫ్యామిలీలు అవుతున్నాయి, అయినాయి కూడా. దాదాపు చాలా ఫ్యామిలీలు అయినాయి. మంగ్లీకి సంబంధం లేనప్పుడు బాలాజీ ఊరికి ఎందుకు వెళ్ళింది? ఈవెంట్లకి ఎందుకు తిరిగింది? వాళ్ళతో పార్ట్నర్షిప్ ఎందుకు చేసింది? ఆమెకు సంబంధం లేనప్పుడు ఇవన్నీ ఆమె ఎందుకు చేసింది? ఆమెకు సంబంధం ఉంది కాబట్టి చేసింది. మరి ఆమె సంబంధం లేదని మీడియా ముందు మాకు సపోర్ట్ చేయమను. మా పైసలు మీ తరఫున మాట్లాడతాను, మీకు డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పిన మనిషి ఇప్పుడు మీ కళ్ళ ముందు లేదు, కాంటాక్ట్ కూడా లేదు. తప్పకుండా ఇప్పుడు ఆమెకి సంబంధం లేదు, నాకేం సంబంధం లేని వ్యక్తి మరి ఈ రోజు మీ కళ్ళ ముందు లేకుండా ఉండింది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఆమె తప్పు కూడా ఉందనుకుంటున్నారా? ఉంది మేడం, 100% ఆమె తప్పు ఉంది. ఆమె తప్పు ఉంది కాబట్టి ఆమె తల పైకి లేపుకొని ఇడికి రావట్లేదు. ఆమె తప్పు చేయని ఆమె అయితే ఇడికి వచ్చి ఇగో నా తప్పు లేదు నిలబడమని చెప్పండి. మరి ప్రెస్ మీట్ లో మీతో ఉంటాను, మీకోసం పోరాడతాను అన్న మనిషి మరి ఇప్పుడు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి చేస్తున్నారు. మరి మాకు న్యాయం చేయాలి మేడం. మా డబ్బులు మాకు రావాలి. నేను చందంపేట మండలం నల్గొండ డిస్టిక్ కాట్రావుతండ సర్పంచ్ గా మాట్లాడుతున్నా. మీరు బాధితుల తరపున ఉంటా అని చెప్పారు కదా మేడం. ఇప్పుడు నా అల్లుడు గారు చనిపోయారు, నా బిడ్డ రోడ్డు పాలైపోయింది మేడం. మీరు బాధితుల తరపున నిలబడతారని చెప్పారు కదా. రండి మేడం,
పెద్దపురం మండలం పాల్తదండకు రండి, మాకు support న్యాయం చేయండి, చేయలేకపోతే మీకు support న్యాయం ఇస్తాం. చేయండి మేడం. ఒకటే మాకు support మీరు చేయలేకపోతే న్యాయం మేము చేయండి, మీకు పక్కా నాకు 100% support ఇస్తాం. ఇదే. మీరు మాకు ఎదురు తిరుగుతాం, మేము కూడా మీకు ఎదురు తిరుగుతాం. మీరు మాకు సపోర్ట్ చేయండి, మీకు ఏం కాకుండా మేము చూసుకుంటాం. మంగ్లీ సపోర్ట్ చేస్తే మీరు మంగ్లీకి ఎటువంటి చూసుకుంటాం, ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. మాకు సపోర్ట్ చేయమనండి అంతే. మా డబ్బులు మాకు రావాలి. ఇగో నా ఫ్యామిలీ లెక్క ఇంకో ఎవరి ఫ్యామిలీ అన్న మాట వస్తే మీరు ఏం చేస్తారు? చంపేస్తాం. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తామో తెలియదు. ఎందుకు ఆమె గిరిజన బిడ్డ కదా ఆమె. నేను నాకు పాటల్లోనే లక్షలు వస్తాయి అన్నది. దీంట్లో ఆమెకి ఏం సంబంధం? మరి ఆమె ఎందుకు వచ్చింది? ఆమెకు సంబంధం లేనన్నప్పుడు ఆమె ఫలానా బాలాజీ వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళింది? అజీజ్ ఆ నగర్ దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయింది? అజీజ్ నగర్ లో బర్త్డే పార్టీ మేము కూడా ఇచ్చినప్పుడు అభిమానం. మధు గారు మీకు ఆమె 4 ప్రతి కోట్లు ఒక్క వీడియోకి మేము లైక్ కొడతాం సార్. ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొడతాం. ఆమె ఏ ఛానల్ అయితే వస్తుందో ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేస్తాం. మేము కూడా అభిమానమే కదా. మేము కూడా పెద్ద ఫ్యాన్ మంగ్లీకి. అమ్మో అక్క ఇంత పెద్దగా అయింది అంటే మా క్యాస్ట్ కాబట్టి అక్క ఇంత పెద్దగా అయింది. మా ఇంటికి రమ్మను మరి. మా ఇంటికి కూడా రమ్మను సార్. ఆయన ఇంటికే కాదు మా ఇంటికి కూడా రమ్మను మరి.